నమస్తే అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇడ్లీ పాత్రలో కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రవ్వతో చేస్తున్నాను. ఇది నేను కేక్ రెసిపీ చూసేద్దామైతే. ఫస్ట్ మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను ఒకేసారి. 1 కప్పు రవ్వ తీసుకున్నాను. మామూలు మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. బన్సీ రవ్వ ఏదున్నా పర్వాలేదు, వాడుకోవచ్చు. దాంట్లో ఒక 1/2 కప్ అంతా షుగర్ యాడ్ చేశాను. ఇది మిక్సీకి వేస్తాం కాబట్టి రవ్వ కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, వాడుకోవచ్చు. 1/4 కప్పు పెరుగు, బన్సీ రవ్వ కూడా బాగుంటుంది. అలాగే 1 కప్పు పాలు వేసి మిక్సీ చేసేసుకోవాలి. ఇది ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే రవ్వ బ్లెండ్ అయ్యేలాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చేసింది కదా మనకి బ్యాటర్ లాగా. దీన్ని ఒక 20 to 25 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి, పక్కన ఉంచేసేయాలి. ఆ తర్వాత 25 మినిట్స్ తర్వాత దీంట్లో బేకింగ్ సోడా కూడా వేయాలండి. నా దగ్గర లేక వేసుకోలేదు. దాంట్లో వెనిగర్ అండ్ 1 కప్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేసేయండి. ఇప్పుడు చూడండి, బ్యాటర్ ఇలా రెడీ అయిన తర్వాత 2 బౌల్స్ తీసుకొని వాటిల్లో నేను ఈ బ్యాటర్ని 2 బౌల్స్లో తీసుకుంటున్నాను. ఒక దాంట్లో మనం చాక్లెట్ పౌడర్ కానీ కోకోవా పౌడర్ కానీ యాడ్ చేస్తాం. బన్సీ రవ్వ అయినా పర్వాలేదు, తీసుకోండి. దీంట్లో చాక్లెట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ పౌడర్ ఎప్పుడు యాడ్ చేసినా ఇలా జల్లించి వేసుకోండి, లేకపోతే మళ్ళీ అది మనకి సరిగ్గా మిక్స్ అవ్వదన్నమాట. అక్కడక్కడ బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇలా వేసి కలిపెట్టేసి ఇప్పుడు మనకి 2 బ్యాటర్స్ రెడీ అయిపోయినాయి కదా, వీటిల్ని ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వేసేసుకుందాం. వేసుకునే ముందు ఇడ్లీ పాత్రలో ఉప్పు వేసి, కల్లుప్పుని మిక్సీకి వేసేసి ప్రీహీట్ చేసి పెట్టుకోండి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఇడ్లీ పాత్రలలో ఇలా ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత చాక్లెట్ పౌడర్ కలిపిన బ్యాటర్ అండ్ ఇలా మా ప్లెయిన్ బ్యాటర్ ఉంది కదా, దీన్ని 1 by 1 ఇలా వేసేస్తున్నాను. మళ్ళీ ఈ వైట్ బ్యాటర్ మీద చాక్లెట్ బ్యాటర్ యాడ్ చేయాలి. నా దగ్గర కోకోవా పౌడర్ లేదు, అందుకని చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కోకోవా పౌడర్ ఉంటే గో ఫర్ విత్ దట్. సరే కదా, ఇలా అన్నీ 1 by 1 వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక టూత్పిక్ తీసుకొని బయట నుంచి లోపలికి ఇలా లైన్స్ లాగా గీయాలి. మీరు బయట నుంచి లోపలికి గీస్తే ఫ్లవర్ లాగా వస్తుంది, లోపల నుంచి బయటకి గీస్తే ఒక స్పైడర్ కాగ్ వెబ్ లాగా వస్తుందన్నమాట. లైన్స్ వేసేసుకోండి, ఒక ఫ్లవర్ లాగా బాగా వస్తుంది. ప్లేట్స్ ఇంకా గుంతగా ఉంటే మనకు అవి బాగా వస్తాయండి. ఒకవేళ ఇడ్లీ ప్లేట్ నాలాగే ఉందనుకోండి, ఇలా పెద్దగా గుంత లేకుండా మీరు కప్స్ దొరుకుతాయి కదా, మామూలు మన కూరగిన్నెలు ఉంటాయి కదా, కటోరీలు అంటాం, వాటిల్లో కూడా పెట్టేసుకోవచ్చు, బాగొస్తాయి. ఇడ్లీ పాత్రలో ఉప్పు వేయకపోయినా కుక్కర్లో స్టాండ్ పెట్టేసి ఈ ప్లేట్స్ని పెట్టేయచ్చు. దానికి ఒక 40 మినిట్స్ అలా ఉండాల్సి ఉంటుంది. ఇదైతే ఒక 25 మినిట్స్ ఉండాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిల్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ ఉంచుతాను. అదే మీరు ఓవెన్లో చేసుకోవాలంటే 180 degrees దగ్గర చేసుకోండి. ఇవి ఒక 20 మినిట్స్ తర్వాత తీసాను నేను, రెడీ అయిపోయాయి. నాకు బేకింగ్ సోడా లేదండి, అందుకని ఇది కొంచెం ఉబ్బినట్టు రాలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే కోకోవా పౌడర్ వాడుకోండి, ఎక్కువ వాడద్దు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. చూడండి, బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బాయ్.